బర్త్డే కదా ఫోన్ చేద్దాం. హలో అరే ఈరోజు రాఘవన్ బర్త్డే కదా మళ్ళీ ఏం ప్లానింగ్ లేదా? మళ్ళా ఏం సప్పు లేదేం లేదు ఇంక రారే నేను ఒక్కనే ఉన్నా రారా మన దోస్తులను అందరినీ పట్టుకొచ్చేసి ఇక్కడ మొత్తం దావత్ చేసుకున్నాం మనం. జల్దీ రాని బోర్ కొడుతు నాకు ఇక్కడ ఒక్కనే ఉన్నా. సరే కనిపించలే ఫోన్ చేసి ఫోన్ దగ్గర నెంబర్ ఇప్పుడు అంది నెంబర్ నాకు ఆయన నోటనే ఉంటాయరా మనకి పక్క పక్కనే తిరుగుతుంది సార్ నెంబర్ నాకు తెలియదురా వాడి నెంబర్ నాకేం తెలుస్తుంది. రాఘవ హ్యాపీ బర్త్డే రదే ఏడున్నావు దావత్ ఏం లేదా మళ్ళా జల్దీ రా కిరాణా సరే రా హ్యాపీ బర్త్డే విరిజాన్ హ్యాపీ బర్త్డే పైసలు లేవను నా బర్త్డే రోజు మంచిది ఆయన ఎందుకు అట్లా చేస్తావు అదే పెడుతున్నా లాస్ట్ టైం నేను కూడా పెట్టినా కదరా లేకుంటే అందరం వేసుకుందాం మందుకు తక్కువనా పైసలు మనకి అందరం వేసుకుందాం తాగుదాం అన్నప్పుడు అందరూ ఏమంటాం మళ్ళా అందరం వేసుకుందాం తాగుదాం కేక్ కొట్టిద్దాం మళ్ళీ 2 నిమిషాలు ఆగరే 2 నిమిషాలు ఆగిపోయాడు క్యాష్ కూడా సెట్ చేసుకోవాలి అందరం అట్లానే అంటే మనం తాగు సెక్షన్ అన్న అయిపోకూడదాం అప్పటికల్లా మంచిగా నైట్ కేక్ చెప్దాం అంటున్నాం. అయితే ఇప్పుడైతే ఏదో ఒకటి తీసుకుందాం బీర్లన్నా ఏమన్నా తీసుకుంటాం అప్పటికల్లా ఇంకా సెట్ అయితే ఉంటాయి ఎలా సెట్ అయితే ఉంటాయి బాగా మరా మన ఊళ్ళో అడుపులు వస్తుందంటే గోల్ దొరకదు మన ఊళ్ళో పక్క గల్లీలో పోతే మందు మస్తు దొరుకుతుంది మనకి నా కాళ్ళు లేవు ఇప్పుడు ఉన్న కాడికి అయితే మందు తెచ్చుకున్నాం నైట్కి కేక్ వేసుకున్నాం ఇప్పుడు ఉన్న కాడికి అయితే పెట్టుకొని తీసుకొచ్చుకున్నాం. సరే మళ్ళీ నేను తీసుకొని వస్తాను నేను ఫోన్ చేసి తెప్పిస్తాను మరి ఫోన్ చేయ మళ్ళీ తెప్పి మళ్ళీ ఇందాకనే రింగ్ అవుతుంది అది ఎత్తట్లేదు కదా ఒకసారి మళ్ళీ ట్రై ఒకసారి లిఫ్ట్ చేస్తే మళ్ళీ వేరే వాళ్ళకి చేస్తాం ఇస్తాడంటావా? ఇస్తాడు రా. హలో తాత మందుందా? తాత మళ్ళీ ఒక హాఫ్ కావాలి. ఇస్తా తాత ఒకటేసారి ఇస్తా 2 ఫస్ట్ అయితే పంపిరాదు తాత 2 కలిపిస్తా తాత 2 రోజులు ఆగు ఇచ్చే ఇప్పుడైతే బర్త్డే తాత అర్థం చేసుకో హాఫ్ కావాలి.
సరే తాత పంపిస్తున్నా. అరే ఇద్దరు ఇస్తున్నావు కదా నువ్వు అరే పైసలు లేవనే కదా అని అడిగి ఒకసారి ఫోన్ చేయి, మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడు. ఏమంటాడు? తర్వాత ఇస్తామని చెప్పేసి ఏం కాదు, మాట్లాడు ఒకసారి ఫోన్ చేయి. స్పీకర్ ఏమంటాడో ఏమో. హలో ఆ తాత జర పైసలు సెట్ అవుతలేవు, తర్వాత ఇయ్యరు అదేమో. సరే అందరూ సెట్ అయింది. ఆఫర్ సరిపోతారా మనకి? వాడు కిరణ్ గారు కూడా వస్తున్నాడు కదా అట్లా. అట్లయితే సరే నేను సెట్ చేస్తారా మళ్ళా? నువ్వు కూడా సెట్ చేస్తా. ఆఫ్ సెట్ చేస్తా. ఫోన్ మనకి దోకానే లేదురా మన ఊర్లో. ఫోన్ చేస్తే మంది వస్తుంది. అన్న మంది ఉందా అన్న? ఒక హాఫ్ కావాలన్నా. పంపిస్తున్నా. అరే హాఫ్ సెట్ అయిపోయిందిరా. వాడు కిరణ్ గారు కూడా వస్తున్నాడు కదా, అందరం సెట్ అయిపోతాం. సెట్ కిరణ్ గారితో కూడా ఎక్కిద్దాం, వాడు కూడా వస్తుంది కదా. ఇక వాటితో ఒక హాఫ్ అయినా ఫుల్ అయినా సెట్ అయిపోతాం, సెట్ అయిపోతాం ఇక అందరం. పొద్దున్న గుమ్మ అయితే అరే నేను పోయి మంది తీసుకొస్తారా? నీది కూడా తీసుకోరా? నా పేరు చెప్పించేస్తా. సరే మరి తీసుకొస్తా మరి. అట్లే కళ్యాణం తీసుకుంటా. సెట్ అయిపోయినాయి. హాఫ్ సెట్ అయిపోయింది. సరిపోతుంది మళ్ళా సరిపోతే నేను తెప్పిస్తాను. అట్లయితే పామాల కావాలి. అని మీరు అనిస్తా నువ్వు లేకుంటే అందరు గుమ్మలో
ఉన్నారు. లేసలే కాలు మెల్లవని మెల్ల. అరే అదే లేకపోతే నా కాళ్ళు నాకు ఆది కాలు మీద పడ్డది బండి నీతో మాట్లాడదు ముందు ఏమైందా ఏమైనా చెప్పకు ఎవరికి ఏం చెప్పకుండా రఘు ఈరోజు ఫోన్ పేపర్దే రఘు ఆ సర్పంచ్ ఫోన్ కలిపి హలో సర్పంచ్ నాగేష్ గారు. నాగేష్ నమస్కారం. నేను ఇప్పుడే పేపర్లో వార్త చూసిన, ఏం జరిగింది? సార్ వాళ్ళు ఇద్దరు పిల్లలకు కొమ్మలకి వెళ్ళారు సార్. వాళ్ళు ఎట్లా బయటికి వెళ్ళారు సార్. వాళ్ళు బయట ఒక అబ్బాయి బర్త్డే ఉందని చెప్పేసి బయటికి వెళ్ళారు. అక్కడ మందు తాగి బైక్ మీద కలిసి కింద పడ్డారు సార్. ఈ మందు ఎక్కడి నుంచి దొరికింది వాళ్ళకి? అయ్యో సార్, ఇప్పుడు మన ఊర్లలో గల్లీకి ఒక షాప్ ఉంది సార్, కిరాణా షాపులలో అట్లలో. వీళ్ళకన్నా మందే ఎక్కువ దొరుకుతుంది సార్ ఈ పిల్లలకి బాగా. మరి చదువుకునే పిల్లలు డబ్బులు ఎడికలు వస్తున్నాయి ఇక్కడ సార్. ఈ షాపులలో ఉండే పరిస్థితి ఎట్లా అంటే వాళ్ళు ఎక్కడ కొంతమంది సేల్ కాక వాళ్ళు ఉద్దరిగినే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సార్ పిల్లలకి. సరే ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళకి? సరే నేను అక్కడికి వచ్చాక కలుస్తాను. అంతలో మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్పండి, ఫోన్ చేసి. రఘు ఇట్లా వాళ్ళకు ఆ పిల్లలు యాక్సిడెంట్ పిల్లల తల్లిదండ్రులు ఫోన్ చేసి వాళ్ళకి ఏమైనా కావాలన్నా వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేసి ఏమైనా కావాలన్నా వాళ్ళకి అన్ని అవసరం ఉన్నా అన్ని సర్దుబాటు చేయాలి. రఘు లేదా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కాన్ఫరెన్స్ కలిపినారు. హలో హలో ఎమ్మెల్యే గారికి ఏం మాట్లాడుతున్నాను సార్, ఇలా కాన్ఫరెన్స్ కాల్ తీసుకోమన్నారు, లైన్లో ఉన్నాను. హలో అందరు ఉన్నారా? విషయం ఏంటంటే బెల్ట్ షాపులు ఇమీడియట్గా క్లోజ్ చేయాలి. ఎన్నికలప్పుడు కూడా నేను ఇది వాగ్దానం చేశాను. వినిపిస్తుందా? అలాగే రోజు రోజుకి పరిస్థితి చేయి జారిపోతుంది. యువత కూడా మందుకి బానిస అయిపోతున్నారు.
చాలామంది బలైపోయారు. ఉన్నారా? అందరు ఉన్నారా? అలాగే నిన్న కూడా ఒక ప్రమాదం జరిగింది కనుక ఆఫీసర్స్ ఇక లేట్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చే లోపల ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండడానికి వీలు లేదు. నిషేధించాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. చెప్పండి. ప్రజల్లో మీకు వ్యతిరేకత వస్తుందేమో, ఇబ్బంది జరుగుతుంది, నష్టపోతుంది సార్, కొంచెం ఆలోచిస్తారు. ఆఫీసర్స్ అందరూ వినండి. ఏది జరిగినా నో ప్రాబ్లం, నా పదవి పోయినా నో ప్రాబ్లం, ఒక్క బెల్ట్ షాపు కూడా ఉండడానికి వీలు లేదు. దిస్ ఈజ్ మై ఆర్డర్. ఏమంటున్నా? వినిపించింది అందరికీ? నేను ఈ 2 రోజుల్లో ఢిల్లీ నుంచి వచ్చాక మీటింగ్ ఏర్పాటు చేసి అందరితో మాట్లాడతా. అంతలో మీరు నేను చెప్పిన పని చేయండి. ఓకే సార్. రఘు, ఈరోజు మన సర్పంచ్లకి, మన కార్యకర్తలకి అందరికీ ఫోన్ చేసి మన గ్రామాల్లో డప్పు సాటింపు చేయించాము. ఓకే సార్. ఈరోజు సాయంకాలం మందు అమ్మే దుకాణాలన్నీ బంద్ చేయాలి. లేని ఈడలో కఠిన చర్యలు ఉంటాయి. ఇది మన ఎమ్మెల్యే గారు హుకుము జారీ చేశారని చెప్పారు సార్. ఎవరైతే తమ గ్రామాలలో సర్పంచ్ కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి జోక్యం చేసుకొని బెల్ట్ షాపులు బంద్ చేస్తే 5 లక్షలు ఆ గ్రామానికి బహుమానంగా ప్రకటిస్తామని చెప్పు. మన సర్పంచ్లకి కార్యకర్తలకి ఈసారి ఇట్లా చెప్పాడని అందరికీ తెలియపరచు. ఓకే సార్, మన సర్పంచులు కార్యకర్తలకైనా సార్ ఇంకా వేరే వాళ్ళకి తెలియజేయాలా సార్? ఇంకేమవుద్దు. ఓకే సార్. వీళ్ళకి ఇమీడియట్గా ఎంబడే ఫోన్ చేసి ఇప్పుడే చెప్పేసాను. ఓకే సార్.